హాయ్ ఆల్. రీసెంట్గా నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఎలాగైనా సరే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. చిన్నప్పుడు హెయిర్ చాలా బాగుండేది. అంటే మనం అప్పుడు మంచిగా కేర్ తీసుకుంటాము, 2 జడలు వేసుకుంటాము, రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకుంటాము. అండ్ పెద్ద అయిన తర్వాత కొంచెం మనకున్న టెన్షన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓఎస్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మా పైనింట్లో ఉండే ఒక తమిళక్క నాకు ఈ టిప్ అయితే చెప్పింది. సో ఏంటంటే ముందుగా ఒక బాటిల్లో మనం కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్గా ఏ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, మంచి ప్యూర్ అయిన కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిది. నేనైతే పారాషూట్ కొబ్బరి నూనె అయితే ఇందులో వాడుతున్నాను. అండ్ ఇందులో వచ్చేసి వేంబాల పట్టై అని ఇక్కడ నార్మల్గా షాప్లో దొరుకుతుంది మాకు ఇక్కడ చెన్నైలో. సో నేనైతే అది యూస్ చేస్తున్నాను. మీకు ఆన్లైన్లో దొరికితే కనుక ట్రై చేయండి. దీన్ని వేంబాల పట్టై అంటారు. సో అది వేసిన తర్వాత కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది ఈ ఆయిల్. ఇది యూస్ చేసినప్పుడు నేను కొద్ది రోజులు నాకు బాగా అనిపించింది. సో మళ్ళీ నేను మానేసాను మధ్యలో. అంటే ఇది అయిపోయింది, మళ్ళీ నేను కొనుక్కోలేదు. అండ్ తర్వాత ఏంటంటే మళ్ళీ ఎప్పటిలాగే గ్రే హెయిర్ ఎక్కువ అయిపోవడము, హెయిర్ ఫాలింగ్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి, సరే మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది వేసిన తర్వాత 1 or 2 hours అలాగే వదిలిపెట్టామనుకోండి, బాగా మంచి డార్క్ పింక్ షేడ్లో అయితే వస్తుంది కలర్. సో అప్పుడు ఏంటంటే మనం ఇలా ఆయిల్ మసాజర్ బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో ఇందులో వేసుకొని మనం బాగా మసాజ్ చేసుకుంటూ మన రూట్ ఏమైతే ఉంటుందో హెయిర్ రూట్స్కి మొత్తం అప్లై చేయాలి. అండ్ కొంచెం హెయిర్ కూడా బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేశారనుకోండి, అండ్ డే బై డే ఏంటంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అప్పటికీ కంట్రోల్ అవ్వకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అర్థం చేసుకొని మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అనమాట. సో నాకైతే గ్రే హెయిర్ చాలా ఎక్కువైపోయింది. ఇది యూస్ చేసినప్పుడు నాకు కొంచెం బెటర్ రిజల్ట్ ఉన్నింది. అండ్ తర్వాత నాకు తెలిసి 1 year పైనే అయింది నేను యూస్ చేసి మళ్ళీ. అండ్ ఎప్పట్లాగే అయిపోయింది. నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండే ఇంతకుముందు, అండ్ ఇప్పుడు మొత్తం ఊడిపోయి చాలా బాధగా అనిపిస్తుంది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మరి ఎలాగైనా నా పాత హెయిర్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక ఫోటో కూడా తీసుకోలేదు నేను నా లాంగ్ హెయిర్. ఇంకా మంచి మంచి హెయిర్ కేర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కమెంట్ చేయండి.